బ్యారోస్ ద గార్డియన్ ఆఫ్ ట్రెజర్ అని మోహన్ లాల్ మూవీ. దీని ట్రైలర్ అయితే వచ్చింది, చూద్దాం మరి. ബാഡാസ് ഗോസ്റ്റ്. ഞാൻ ബറോസ്, നൂറ്റാണ്ടുകളായി നിധി കാക്കുന്ന ഭൂതം. മോഹൻലാൽ ഇസബെല്ല. ట్రైలర్ కూడా 3D ఎఫెక్ట్ దాని. Benvenuto di volta di Gama. పోర్చుగీస్. మొత్తం అంతా ఇంటర్నేషనల్. മറ്റൊരാളെ ഓർത്ത് തൂവുന്ന കണ്ണുനീരിലും മഹത്തായ ഒരു നിധി ഈ ലോകത്തില്ല മോളെ. അടുത്ത് കാണാം. డైరెక్టెడ్ బై మోహన్ లాల్. అది క్రేజీ అసలు. ఒక్కో సీన్ ఒక్కో షాట్ మైండ్ పోతుంది లోపల. మొత్తం అంతా ఇంటర్నేషనల్, ఎక్కడ కూడా లోకల్ అనేది కనపడలే. డైరెక్టెడ్ బై మోహన్ లాల్ అంట, అది క్రేజీ అసలు. ట్రైలర్ లో కూడా అక్కడక్కడ 3D ఎఫెక్ట్స్ అయితే పెట్టినారు. ఇది థియేటర్ లో చూస్తే బాగుంటది. ట్రైలర్ బట్టి చూస్తే మోహన్ లాల్ ఒక గోస్ట్ లాగా కనబడతాడేమో. ఆ గోస్ట్ మళ్ళా దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉన్నట్టుంది. మ్యాజికల్ టచ్ కూడా ఇచ్చినట్టున్నారు. ట్రైలర్ లో అయితే విఎఫ్ఎక్స్ అంతా సూపర్ ఉంది, అంత హాలీవుడ్ లెవెల్లో ఉంది. అసలు ఇది మెయిన్ గా తెలుగులో రిలీజ్ చేస్తారో చేయరో మరి. లాస్ట్ లో కూడా ఎక్కడ ఇయ్యలేదు ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నాం ఇట్లా అని. ఈ లెవెల్లో సినిమా తీసినప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఖచ్చితంగా అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేయాలి. అసలు మోహన్ లాల్ డైరెక్టెడ్ అనేది క్రేజీ అసలు. అసలు ఈయన సినిమాలు కూడా మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమాస్ తో వస్తాడు. చూద్దాం మరి రిలీజ్ అయిన తర్వాత. నాకు ఇది ట్రైలర్ చూస్తే కొంచెం సిద్ధార్థది అనగనగా ఓ ధీరుడు అని మూవీ ఉంది కదా, అది గుర్తొచ్చింది. మూవీ స్టోరీ మాత్రం ఎక్కువ కాంప్లికేటెడ్ గా లేకుండా సింపుల్ గా ఉంటే బాగా హిట్ అవుతుంది. ఇది మరి బ్యారోస్ ట్రైలర్ రియాక్షన్ అయితే. ఇలాంటి రియాక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్.